రెడ్ బుక్ మీదనే ఎందుకు మాట్లాడుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన హోంమంత్రి అనిత వైసీపీ నేతలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, నిరుద్యోగులకు కల్పిస్తోన్న ఉద్యోగాల గురించి మాట్లాడాలన్నారు. గతంలో ఏపీ గంజాయికి హబ్గా ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ నాయకులపై ఆమె మండిపడ్డారు. చిన్నపిల్లలతో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపరప నరుగుతామని చెప్పి అది రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు.